హలో అందరూ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయినటువంటి క్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారు మనది మంచి ప్రభుత్వం కాబట్టి చేసింది ప్రజలకు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తొలి అడుగు ప్రజల కోసం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ఈయన చెప్పినటువంటి హామీ ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు ఈయనవి కాదు. అందులో జగన్ గారి పథకాలే ఉన్నాయి అన్నీ. కొన్ని తెలంగాణ కర్ణాటక ప్రాంతంలో కొన్ని ఫ్రీ బస్ అనుకోండి, ఆడవాళ్ళకి మహిళలకు సంబంధించినటువంటి పథకాలని కొన్ని అందులో నుంచి మొత్తం కాపీ పేస్ట్ పథకాలు ఆయన సృష్టించినవి కాదు. అండ్ అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా ఏదైతే తొలి అడుగు అనే కార్యక్రమం చేస్తూ ఉన్నారో, మనం చేసింది ప్రజలకు చెప్పుకోవాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలనే కాన్సెప్ట్ అయితే చేస్తున్నారో, ఇది కూడా ఒక రకమైనటువంటి మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డి అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తారో ఆ ఒక రకమైనటువంటి వ్యక్తి సృష్టించినదే. గడప గడపకు అనే ఒక కార్యక్రమం ఏదైతే చేశారో ధైర్యంగా ప్రభుత్వం ఏం చేసింది, ఇంకా మీ సమస్యలు ఏంటని తెలుసుకునేటువంటి ఒక కార్యక్రమమే గడప గడపకు కార్యక్రమం. ప్రజల్లో నిత్యం ప్రజల్లోనే ఉండాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలనే ఒక కాన్సెప్ట్తోనే జగన్ గారు తీసుకొచ్చారు. అదే అంశాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తొలి అడుగు పేరుతో చేస్తాం. విచిత్రం ఏంటంటే ఇక్కడ అభివృద్ధికి తొలి అడుగు అంటే మరి ఇన్ని సంవత్సరాల మీ రాజకీయ జీవితంలో తొలి అడుగు అభివృద్ధిలో వేయలేదా? ఇదే తొలి అడుగా? ఇన్ని రోజులు చేసిందంతా ఏం లేనట్టేనా? అంటే దాని అర్థం అదే కదా అని నా ఉద్దేశం. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో పెట్టండి. సో ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యేలు ఆసక్తి చూపించడం లేదు. దానికి వీళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 అని ఒక 6 పథకాలు ఏవైతున్నాయో ఇక్కడ సూపర్ 6 రీజన్స్ కూడా ఉన్నాయి వెళ్ళకపోవడానికి. ఆ రీజన్స్ ఏంటంది కనుక మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు చేసింది చెప్పుకోవాలి, ప్రజలకు వెళ్ళి చెప్పండి అని అంటారు. ఏం చెప్తారు? ఎందుకు భయపడుతున్నారు? ఏం చేశామని వెళ్ళాలి ప్రజల్లోకి? ఏదైనా చేసి ఉంటే ఎమ్మెల్యేలు ధైర్యంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సూపర్ 6 చెప్పారు. సూపర్ 6లో మనం ఏం చేసాం? ఆడబిడ్డని ఇది ఎగరగొట్టేస్తాం కదా, P4 అని చెప్పి తెర మీదకి తీసుకొచ్చి ఒక పద్ధతి ప్రకారం ఏదో అద్భుతాలు జరగబోతున్నాయని ఒక భ్రమ కలిగించి ఆడబిడ్డని దీనికి లింక్ చేస్తామని చెప్పేసినాం. అది అయిపోయిందని చెప్పినాం. నిరుద్యోగ వృత్తి 3000 ఇవ్వము, అది స్కిల్ డెవలప్మెంట్కి లింక్ చేస్తా ఉన్నాం, అది అయిపోయిందని చెప్పినాం. ఒకటి ఏది పింఛన్లు రెగ్యులర్గా వచ్చేది, అది సూపర్ 6లో లేకపోయినా కూడా ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఒక బాధ్యత కూడినటువంటి ఒక పథకం అది. ఇంకేం చేసాం? అన్న క్యాంటీన్లు ఏమన్నా ఎన్ని 1000 అన్న క్యాంటీన్లు పెట్టేశామా? దేశంలో రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ అన్నం పెట్టేస్తా ఉన్నామా? లేదు. ఇంకా అద్భుతమైనది ఏముంది? ఏం చెప్పుకోవాలి? ఆ చెప్పేది ఏమి లేకనే ఎమ్మెల్యేలు కూడా ఈ సూపర్ 6లో ఏమీ లేవు కదా మనం చేసింది. మేము ఎన్నికల సందర్భంలోనేమో విపరీతమైనటువంటి పబ్లిసిటీ చేశాం. నియోజకవర్గాలకు పోతే మేము ఏదైతే చెప్పామో తిరిగి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. కటింగ్స్ పెట్టుకున్నారంట, వీడియో క్లిప్పింగ్స్, మీరు గతంలో ఏం చెప్పారనేది ఒకటి. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి పెట్టారు కదా గట్టిగా, ఏది చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని గుర్తు చేస్తూ అని చెప్పి. దాని భయం. ఇప్పుడు నియోజకవర్గాలకు వెళ్తే ప్రజలు మీరు ఇచ్చింది ఇదిగా, మా ఇంట్లో ఇంతమందికి 4గురికి వస్తుంది అన్నారు కదా, మరి ఏమైంది అని చెప్పి ఆ మేనిఫెస్టోని చూపించి వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఆడబిడ్డ నీది అడుగుతారు, ఏం చెప్తాం? రైతు భరోసా అడుగుతారు, అంటే వీళ్ళు అన్నదాత సూకిబాబా ఏం చెప్తాం? ఇంట్లో అందరికీ డబ్బులు అన్నాం, ఏం చెప్తాం? నిరుద్యోగ భృతి అన్నాం, ఏం చెప్తాం? ఏముంది? ఫ్రీ బస్ అన్నారు, ఏం చెప్తాం? భయపడరా? ధైర్యంగా వెళ్ళగలరా? జగన్ గారి హయాంలో ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్ళినంత ధైర్యంగా వెళ్ళగలరా? వెళ్ళే ఛాన్స్ లేదు. సో సూపర్ 6 లేదు కాబట్టి వెళ్ళలేరు. అండ్ అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు రెండో కారణం చూసి సంవత్సరాలుగా కనిపించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కొంతమంది ఇందులో. సంవత్సరాలు కంటే సంవత్సర కాలంగా ఇది వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాల మొహం కూడా చూడలేదంట. ప్రజల సంగతి వదిలిపెట్టండి, సొంత కార్యకర్తలు బాధపడుతూ ఉన్నారు. కనీసం మేము ఇంత కష్టపడి ఆ వ్యక్తిని గెలిపిస్తే అడ్రస్ లేడు, మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఏదైనా అడిగితే రివర్స్ వాళ్ళ మీద కేసులు కూడా పెడతా ఉన్నారు. సూపర్ 6 గురించి ప్రజలు అడుగుతున్నారయ్యా, ఎలక్షన్ టైంలో మన పార్టీ తరఫున మీరు గెలవాలని నేను ప్రజలకు వీధి తిరిగి స్వచ్ఛందంగా సొంతంగా నేను వెళ్ళి ప్రజలకు చెప్పాను, ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఏంటి పరిస్థితి అంటే ఆ వ్యక్తుల మీద కూడా కేసులు పెడతా ఉన్నారు. ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు, ఇన్ని రోజులు కనిపించి బాగా వచ్చినామని చెప్పి ప్రజలు అడుగుతారు. వాళ్ళని ఏం చేయలేము, ప్రజలు అడుగుతున్నప్పుడు ఏం సమాధానం చెప్పలేము. ఇంకొకటి అవినీతి భారీగా పెరిగిపోయింది. వాళ్ళ వర్గం మీడియానే అవినీతి గురించి చాలా చాలా చోట్ల రాస్తుంది, కాకపోతే డిఫరెంట్గా రాస్తుంది అనుకోండి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, వీళ్ళు ఎమ్మెల్యేలు అధికారులు కుమ్మక్కయ్యి అవినీతి చేస్తున్నారని రాస్తారు. ఈ మరక వాళ్ళకి అంటనివ్వరు అనమాట.
హైదరాబాద్లో కూర్చొని ఓటర్లో సెటిల్మెంట్ చేసుకున్నటువంటి మంత్రులు ఉన్నారు, వాళ్ళ పిఏలు ఉన్నారు, అధికారులు కూడా ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారు. ఏ రకంగా ఇసుక మాఫియా జరుగుతుందో అందరికీ తెలుసు. బూడిదని కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ లిక్కర్కి సంబంధించి లిక్కర్ షాపుల్లో కమిషన్లు, రోడ్డు కాంట్రాక్టులు ఏంటంటే కమిషన్లు, నాణ్యతలోని రోడ్లు వేస్తే ఈరోజు రోడ్లు వేస్తే మరుసటి వర్షానికి కొట్టుకుపోయినటువంటి రోడ్లు ఉన్నాయి. ఇదంతా ప్రజలు చూస్తూ ఉన్నారు కదా. ఆడవాళ్ళని తీసుకొచ్చి ఆలయాల ముందు, గుళ్ళ ముందు నగ్న ప్రదర్శనలు, పేకాట క్లబ్బులు, ఇంకేం అడుగుతారు నియోజకవర్గాలకు పోయి ప్రజలు ఇవన్నీ క్వశ్చన్ చేస్తారు ఖచ్చితంగా. అదేవిధంగా జనసేన టీడీపీ సమన్వయ లోపం, మా వల్లే మీరు గెలిచారని జనసేన అంటది. మేము ఏదో ఇచ్చాం కాబట్టి ఈరోజు మీరు ఎమ్మెల్యేగా, మీ నాయకుడు ఎమ్మెల్యే అయ్యాడు, డిప్యూటీ సీఎం కూడా అయ్యారు, మేము పెట్టిన భిక్షని వాళ్ళు అంటారు. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటారు. రాష్ట్రం మొత్తం అక్కర్లేదు, పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం చాలు. ఎగ్జాంపుల్ చూస్తున్నాం కదా ఏ రకమైన పరిస్థితి ఉన్నదో. అక్కడికి వెళ్ళాలంటే భారీ భద్రత పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరి కోసం? టీడీపీకి జనసేనకి ఏమైనా గొడవ జరుగుతుందేమో ఉద్దేశంతో జనసేన వాళ్ళు టీడీపీ మీద, టీడీపీ వాళ్ళు జనసేన మీద ఆరోపణలు చేసుకోవడం, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని కొట్టినటువంటి పరిస్థితి ఉన్నది. సో వాళ్ళ మధ్యలో సమన్వయ లోపం లేదు. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా అది చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది. అండ్ ఇంకో ముఖ్యమైనటువంటి రీజన్ వైసీపీ సోషల్ మీడియా. ఎస్, ఎందుకంటే వీళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్ళగానే వాళ్ళు ఏదన్నా ప్రజలు ఏదన్నా కామెంట్ చేస్తారనుకోండి, ఖచ్చితంగా ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా వచ్చేస్తుంది. ఎవరెవరు ఈ వీడియో తీస్తారు, దాన్ని వీళ్ళు తిట్టేదాన్ని, గతంలో వీళ్ళు ఏ రకంగా హామీలు ఇచ్చారో దాన్ని రెండింటిని కలిపి వైసీపీ సోషల్ మీడియా గట్టిగానే వేసుకుంటుంది వాళ్ళని. ఆ భయం గట్టిగా ఉంది వీళ్ళకి. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా గురించి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఇది ఎవరి నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వాస్తవాలు మనం చెప్పుకోవాలి. గత వీడియోలు ఉంటాయి, ఈ వీడియోలు ఉంటాయి, ఇప్పుడేమన్నారు అప్పుడేమన్నారు అంటారు. సో వాటన్నింటి జత చేస్తారు, ఒక హ్యాష్ ట్యాగ్ పెడతారు, వదిలేస్తారు, ఇంకా అయిపోయాయి. అది ఒక ట్రెండ్, ఇంకా దాన్ని ఆపలేరు ఎవరు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ ట్రెండ్ సృష్టిస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఇటు పక్క నీకు 11 సీట్లే, నీకు ప్రతిపక్ష హోదా లేదు, ఇదే డైలాగ్ తప్ప వేరే రాదు. సో ప్రజలు ఏమనుకుంటారు, అరే వీళ్ళేమో ఇది చెప్తారు, వీళ్ళేమో ఇది అంటారు, ఎప్పుడు ఇదే అంటారు కదా. ప్రజలకు అర్థమైపోతుంది. ఆ భయం అంటే అనవసరంగా లేపి తన్నించుకోవడం అవసరమా అనే ఒక భయం ఈ ఎమ్మెల్యేలలో ఉన్నది, కాబట్టి వెళ్ళలేని పరిస్థితి. సో అందుకోసమని నిన్న 15 మంది డుమ్మ కూడా కొట్టారంట చంద్రబాబు వాళ్ళ అఫీషియల్ పేజీలో మనం చూస్తూ ఉన్నాం. విస్తృత స్థాయి సమావేశానికి రానటువంటి ఎమ్మెల్యేలు సీరియస్గా ఉంటుందని చెప్పి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి, మరి కొంతమంది ఎమ్మెల్యేలకేమో నియోజకవర్గాల పట్ల అవగాహన లేదు, సమస్యల పట్ల అవగాహన లేదు. పోనీ ధైర్యం చేసి ప్రజలకు వెళ్ళినప్పుడు ప్రజలు ఏదైనా సమస్య చెప్తే దాన్ని పరిష్కారం చేస్తామన్నటువంటి ఒక గట్టి హామీ ఇచ్చినా అది చేయగలమా అనేటువంటి అపనమ్మకం కూడా ఉంది. ఏమో ఇప్పుడే సూపర్ 6 ఇచ్చాం, అదే అమలు చేయలేకపోతున్నాం, ఇంకా ఏదైనా సమస్య ఉంది దీన్ని పరిష్కారం చేయండి చేయలేకపోతే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది కదా అని చెప్పి వీళ్ళు ఎక్కువ విదేశీ పర్యటనలకు వెళ్ళాలన్నది. నియోజకవర్గంలో ఉండిపోకపోతే డ్యామేజ్ కదా, చెడ్డ పేరు వస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళేమో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపించుకుంటా, మీరు కనుక ప్రజల్లోకి వెళ్ళకపోతే ఇక్కడ గుడ్ బుక్ అనేది ఒకటి ఉంటుంది, మీరు మంచి చేసే గుడ్ బుక్, లేకుంటే రెడ్ బుక్ అని చెప్తున్నారు కదా. పాపం ఒత్తిడి. ఏం ఉండిపోకపోతే ఏదో ఒక ప్రాబ్లం, ఎందుకు వచ్చిన గొడవ, విదేశాలకు ఏదో పర్యటన పేరు ఇంకోటి చెప్పి పోదాం. పోయిన తర్వాత ఇక్కడ చూద్దాం, కొంతమంది వెళ్తారు కదా ఎక్కడో చోటైతే, వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందన ఎట్లా ఉంటుందో చూసిన తర్వాత అప్పుడు మనం బాగుంటే వెళ్దాం, లేకపోతే లేదు. ఇట్లాంటి కారణాలు, కొంతమంది ఆరోగ్య కారణాలు, ఇట్లా ఆలోచన చేస్తున్నారనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో గట్టిగానే జరుగుతూ ఉంది. జగన్ గారు గతంలో చేసినంత ధైర్యంగా ఈ గడప గడపకు అనేటువంటి కార్యక్రమాలు చేయలేకపోతున్నారు. సో మొత్తానికైతే చేసింది చెప్పుకోవాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అనే కార్యక్రమం చేసింది ఏం లేదు చెప్పుకోవడానికి. ప్రజా సమస్యలు చెప్తే వాళ్ళు పరిష్కారం చేసే అవకాశం కూడా లేదు కాబట్టి వెళ్ళడానికి భయపడుతున్నటువంటి పరిస్థితే ఉంది. కాబట్టి తొలి అడుగులోనే భయం. రేపు జూలై 2 నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కదా, చూడండి అప్పటి నుంచి చూడండి ఎట్లా ఉంటుంది నియోజకవర్గాల్లో. మరి చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఒకవేళ వెళ్తే ఏమవుతుంది, వెళ్ళకుంటే ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది, ఈ కూటమి 1 year కాలంగా సాధించిన అద్భుతాలు ఏంటి అనేది వాస్తవాలు ఏమైనా ఉంటే పెట్టండి.